టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వెకిలి వేషాలు వేసిన పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్కు మన బుమ్రా తిరిగిచ్చేశాడు. వాడి యాక్షన్కు అద్భుతమైన రియాక్షన్తో భారతీయుల మనసు గెలుచుకున్నాడు బుమ్రా. సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా భారత అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా పిచ్చి వేషాలు వేసిన రవూఫ్కు ఫైనల్ మ్యాచ్లో రఫ్ ఆడించేశాడు. గత సూపర్ 4 మ్యాచ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ సైనిక సంఘర్షణను సూచిస్తూ బౌండరీ వద్ద నిలబడి ఉన్న అతను విమానం కూలిపోతున్నట్లుగా రవూఫ్ పిచ్చి యాక్షన్ చేశాడు. యుద్ధంలో భారత్ యుద్ధ విమానాలను మేము 6 కూల్చేశామన్నట్టు చేతి వేళ్లను కూడా చూపించాడు. ఇది భారతీయుల రక్తాన్ని మరిగించేసింది. వాడి చర్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత అభిమానులు కోరుకున్న విధంగా ఈరోజు బుమ్రా కూడా ఫైనల్ మ్యాచ్లో రవూఫ్కు గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన బంతితో బౌల్ చేసి రవూఫ్కు కౌంటర్గా సంబరాలు చేసిన పరిస్థితుంది. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి, రవూఫ్ ఏ విధంగా యాక్షన్ చేశాడో చూడండి. సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా మన యుద్ధ విమానాలు అలా గాల్లో నుంచి వాళ్ళేదో ధ్వంసం చేసేస్తే ఇట్లా కిందకి కూలిపోయినట్లుగా యాక్షన్ చేశాడు. తర్వాత 6 సంకేతం కూడా చూపించాడు. 6 యుద్ధ విమానాలు భారత్వి పాకిస్తాన్ కూల్చేసింది అన్నట్టుగా యాక్షన్ చేశాడు. వీడి యాక్షన్కి బుమ్రా సరిగ్గా సరైనటువంటి రియాక్షన్ ఇచ్చాడు. చూడండి, అది కాదురా ఇది ఇక్కడ చూడు అన్నట్లుగా ఎప్పుడైతే వికెట్ పడగొట్టాడో, ఎప్పుడైతే నిన్న ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి బాల్తో రవూఫ్ వికెట్ తీశాడో అప్పుడు చూపించాడు, అప్పుడు రియాక్షన్ చూపించాడు. అలా కాదురా ఇలా మేవి ఇలా కూల్ చేశాం ఇలా చెప్పరా అంటూ చాలా గట్టి హెచ్చరిక పంపించినటువంటి పరిస్థితుంది. బుమ్రా రియాక్షన్కు సంబంధించినటువంటి విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వికెట్ పడగొట్టాడో రవూఫ్ను కీల్ బౌల్ చేసి ఆ వికెట్ చూడండి సగం విరిగిపోయి అవతల పడింది. మన బుమ్రా దెబ్బకి బుమ్రా వేసినటువంటి అత్యంత వేగవంతమైనటువంటి బంతి వికెట్ని ఏ విధంగా తాకింది, ముక్కలైపోయి అంత దూరాన ఎగిరిపడినటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా రవూఫ్కి గట్టి కౌంటర్ ఇచ్చాడు, రవూఫ్ యాక్షన్కి గట్టి రియాక్షన్ ఇచ్చాడు. ఇక మీదట భవిష్యత్తులో ఎవడూ కూడా భారత్ మీద ఈ విధంగా పిచ్చి ప్రేలాపనలు, వెకిలి చేష్టలు, అవమానకర రీతిలో వాళ్ళు ఆడటం చేతగానోళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమానికి తెరలేపుతారంటే ఇదే. రవూఫ్ యాక్షన్ వాళ్ళకి అసలు కనీసం మనకి పోటీ ఇచ్చే స్థాయిలో ఆడలేకపోయినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేందుకు, మన ఆట మీద దృష్టి వేరే వైపు మరల్చేందుకు ఇలాంటి స్లెడ్జింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా రెచ్చగొట్టే సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే రవూఫ్ను దిమ్మ తిరిగే విధంగా షాక్ ఇచ్చే విధంగా బౌల్డ్ చేశాడో అప్పుడు రియాక్షన్ మొదలైపోయింది. అప్పుడు ఏ విధంగా దానికి గట్టి కౌంటర్ ఇచ్చాడో బుమ్రా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రవూఫ్ ఆఫ్ స్టంప్ను పడగొట్టి అదే ఫ్లైట్ సెలబ్రేషన్ మొదలు పెట్టేశాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్గా ఖుషి అయిపోయారు. ఇది కదా రియాక్షన్ అంటే, ఇది కదా దెబ్బ అంటే. రవూఫ్ గాడికి దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. బుమ్రా నువ్వు సూపర్, ఎర్రగా తీశావు అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే బుమ్రా వికెట్ తీసి కామ్గా ఉంటాడేమో అనుకున్నారు, కానీ అది రవూఫ్ కాబట్టి, వాడు వెకిలి చేష్టలు చేశాడు కాబట్టి, మనల్ని అవమానించాడు కాబట్టి ఆపరేషన్ సింధూర్లో మనం కొట్టిన దెబ్బను వాడు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ మన యుద్ధ విమానాలు కూలిపోయినట్టుగా సంజ్ఞ చేశాడు, సంకేతం చూపించాడు. అప్పటి నుంచి మన ఫ్యాన్స్ రక్తం మరిగిపోతుంది. వాళ్ళకి దెబ్బకి దెబ్బ కొట్టాలి, వాళ్ళు పిచ్చి ప్రేలాపనలకి అదేవిధంగా మనం సమాధానం చెప్పాలని చెప్పి కాసుకొని కూర్చున్నాం. సరిగ్గా అదే సమయంలో నిజంగా ప్రకృతి ఎంత బాగా సహకరిస్తుంది చూడండి. ఎప్పుడైతే మనమందరం కూడా ఒక టైం కోసం వెయిట్ చేశాం, రవూఫ్ని గట్టి దెబ్బ కొట్టాలి, అన్ని అబద్ధాలు, పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి చేష్టలు, వెకిలి చేష్టలు మైదానంలో చేసిన ఈ రవూఫ్కి మనం గట్టిగా దెబ్బ కొట్టాలని చెప్పి అందరూ 1000 కళ్ళు చేసుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న పరిస్థితుంది. కానీ వికెట్ పడటం ఆలస్యం, వెంటనే బుమ్రా రియాక్షన్ ఇచ్చేసరికి స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ, అభిమానులందరూ ఎగిరి గంతేశారు. ఇది కదా దెబ్బ అంటూ బుమ్రాని పొగడతలతో ముంచెత్తినటువంటి పరిస్థితుంది. బుమ్రా సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెగ కౌంటర్ బాగా చేశాడంటూ బుమ్రాని ప్రశంసిస్తూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అంతకుముందే రవూఫ్ చేసినటువంటి యాక్షన్కు హర్షదీప్ సింగ్ ఏ విధంగా చేశాడు చూడండి. ఏ విధంగా అతని కౌంటర్కి రియాక్షన్ వచ్చేసింది ఆల్రెడీ.
నువ్వు నీ సంకేతాలన్నీ ఏదో కూల్చేసాము, ఏదో పీకి పడేసామని చెప్పి నువ్వు గ్రౌండ్లో వెకిలి చేష్టలు చేసావు కదా, ఆ చేష్టలు మొత్తం మడిచి ఎక్కడో పెట్టుకో, నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకో అంటూ ఆల్రెడీ అంతకుముందే గట్టి కౌంటర్ ఇచ్చాడు హర్షదీప్. సో ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి విషయం ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రవూఫ్ని ట్రోల్ చేస్తూ హర్షదీప్ని పొగుడుతూ విపరీతంగా సోషల్ మీడియాలో ఇది హల్చల్ అయినటువంటి పరిస్థితుంది. ఇక రవూఫ్కు గట్టి కౌంటర్ నిన్నటి ఫైనల్ మ్యాచ్లో బుమ్రా చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న సెలబ్రేషన్స్ అయితే రోడ్ల మీదకి వచ్చేసారండి వేలాదిగా. ఎక్కడ పడితే అక్కడ మెట్రో సిటీస్ లేదు, ద్వితీయ శ్రేణి పట్టణాలు లేదు, రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు చేస్తూ జై భోలో భారత్ మాతాకి జై, టీమిండియాని ప్రశంసలతో ముంచెత్తుతూ పాకిస్తాన్ మీద ఆట అంటే మనదే పై చెయ్యి, ఎప్పటికైనా మనదే పై చెయ్యి, వాళ్ళు అసలు మనతో ఏ స్థాయిలో కూడా పోటీ పడలేరంటూ పెద్ద ఎత్తున బాణసంచా కలుస్తూ డ్యాన్సులు చేస్తూ టీమిండియాకి అనుకూలంగా పొగడ్తలతో ముంచెత్తుతూ ఏ విధంగా ప్రతి చోట కూడా వీధుల్లోకి వచ్చి 3 రంగుల జెండా పట్టుకుని ఎంత గొప్పగా సెలబ్రేషన్స్ చేశారో ఆ విజువల్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. నిజంగా పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నిన్న ఒకడు వాళ్ళ కెప్టెను అక్కడ మాట్లాడటానికి వచ్చినప్పుడు దాన్ని అవతల పడేశాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు చూడండి. అంటే వాళ్ళకి ఆట మీద కంటే ఇలాంటి పిచ్చి చేష్టల మీదే ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటారు. భారత్ మీద మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కటంటే ఒక్క గెలుపు కూడా మనకి రాలేదు అని వాళ్ళు చాలా ఇదైపోతూ ఉన్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అభిమానులు, వాళ్ళ క్రికెట్ ఫ్యాన్స్ కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. పిచ్చి తిట్లు, పచ్చి బూతులు తిడతా ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్ని. మీకు ఫస్టే చేత కాదు, రెచ్చగొట్టడం దేనికి? మీకు ఆట ఆడటమే చేత కాదు, మ్యాచ్ గెలవటమే చేత కాదు, రెచ్చగొడితే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఆడితే మనం పూర్తిగా పాతాళానికి పడిపోతాం కదా. అవసరమా, మనకు అవసరమా అంటూ వాళ్ళ ఫ్యాన్స్ కూడా వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్కి పోవాలంటే వీళ్ళందరూ భయపడుతున్న పరిస్థితి. నిజంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం బుమ్రా చేసినటువంటి ఆ రియాక్షన్కి ఫిదా అయిపోతూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా, సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి ఉంది.